మాత్రం ఏదైతే కొండల్లో ఇసుక పోసే టాస్క్ ఉందో చాలా మంచి టాస్క్ పెట్టాడు. ఏదో అల్లా టప్పగా మెగా చీఫ్ అయిపోవడం కాకుండా కష్టపడి మెగా చీఫ్ అయ్యాము అనిపించుకునేలాగా. దట్టు రోహిణికి మాత్రం బిగ్ బాస్ ఒక అరుదైన గౌరవం ఇచ్చాడు. ఆ శివంగి సాంగ్ వేయడము. అసలు ఇంకొకటి ఏంటంటే పృథ్వీ మేల్ ఈగో మీద కొట్టింది. మేల్ ఈగోని చంపేసింది రోహిణి. ఏ వ్యక్తి అయితే సీజన్ స్టార్టింగ్ నుంచి ఎవరిని పడితే వాళ్ళని ఫిజికల్ గా వీక్ ముఖ్యంగా లేడీస్ ని బేబక్కని ఒకసారి నెక్స్ట్ ఈ రోహిణిని పైనుంచి కిందకు చూసి నువ్వేం అడగలవు, నువ్వు ఫిజికల్ వీక్, నువ్వు జీరో ఇన్ని అన్న వ్యక్తిని మేల్ ఈగో మీద చంపేసి మరి అదే వ్యక్తి మీద గెలిచింది చూడు. చాలా బాగా ఆడాడు పృథ్వీ, ఆడలేదని కాదు, చాలా బాగా ఆడాడు. కానీ ఏదైతే తనలో ఒక మేల్ ఈగో కానీ నేను నా బాడీ చాలా స్ట్రాంగ్ అన్న పొగరుంది చూడు, ఆ పొగరుని చంపేసింది. ఆ ఏడవడం వెనకాల మెయిన్ రీజన్ అదే. పృథ్వీ ఓడిపోవడం కంటే రోహిణి చేతిలో ఓడిపోయాడు చూడు, అది ఒక మేల్ ఈగో తట్టు నేను చాలా స్ట్రాంగ్ అన్న ఆ ఫీలింగ్ని చంపేసింది. మామూలుగా కాదు అసలు. ఆ టాస్క్ మనకి ఎపిసోడ్లో చూసిన చాలా తక్కువ టైం, ఇంకా నడుస్తుంది లైవ్లో. ఎప్పుడో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 2 hours నుంచి జరుగుతుంది ఆ టాస్క్. ఇంకా 2.5 hours నుంచి జరుగుతుంది టాస్క్. తేజ కూడా అంత ఈజీగా ఏం అవుట్ అయిపోలేదు, చాలా సేపటి తర్వాత అయ్యాడు. ఇంకా జరుగుతుంది టాస్క్. ఇప్పుడు నేను వీడియో చేసేటప్పుడు అయిపోతూ ఉంటుంది టాస్క్. చాలాసేపు చాలా బాగా ఆడారు ఇద్దరు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ముందు నుంచి పృథ్వీ ఏవైతే మాట్లాడుతూ వచ్చాడో అందరూ వీక్ అనడము, ఫిజికల్ గా వీక్ ఉన్న వాళ్ళని కామెంట్లు చేయడం, చులకనగా చూడడం, దట్టు రోహిణి విషయంలో పై నుంచి కిందకు చూసి మరి నువ్వు జీరో అనడం, ఇన్ని చేసిన వ్యక్తి చేతిలో ఓడిపోయాడు. అది తన ఓటమి. అది పృథ్వీ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూడకూడదు అన్నానికి నిదర్శనం అనమాట. ఎవరు ఏ టైంలో ఎలా వాళ్ళ స్ట్రాంగ్నెస్ చూపించుకుంటారో చెప్పలేము. అందుకే ఎవరిని తక్కువ చేసి చూడకూడదు అన్నది మెయిన్ పాయింట్. దీన్ని బట్టి వచ్చిన మోరల్ ఏంటంటే ఎవరిని తక్కువ చేసి చూడొద్దు అన్నది మోరల్. దానికి తగ్గట్టు బిగ్ బాస్ సాంగ్ శివంగివే సాంగ్ వేయడం, రోహిణికేమో అరుదైన గౌరవం, ఎట్ ది సేమ్ టైం పృథ్వీకేమో ఇన్సల్ట్ ఆ సాంగ్. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆ బల్బులో ఉన్నాడు, ఆ పొగర్లో ఉన్నాడు పృథ్వీ. చాలా బాగా ఆడాడు. కానీ ఈ ఎఫర్ట్స్ కంటే జనాల మైండ్లో అర్రే ఏ రోహిణినైతే ఇది అన్నాడో అదే రోహిణి చేతిలో ఓడిపోయాడే, ఇది ఎక్కువగా ఆలోచిస్తారు. అరే పృథ్వీ ఎంత కష్టపడ్డాడని ఉంటుంది ఒకవైపు, కానీ ఏ వ్యక్తినైతే తను చులకం చేసి చూసాడో ఆ వ్యక్తి చేతిలో ఓడిపోయాడు చూడు అని ఉంటుంది అనమాట. సో అది పృథ్వీ చేతులారా చేసుకున్నది. రోహిణి మాత్రం ఆ కాల్లో తనకేదో ఆపరేషన్ ఏదో అయింది కదా బిగ్ బాస్ లోకి వచ్చే ముందు, అయినా కూడా అంతసేపు నిలబడ్డదంటే చిన్న విషయం కాదు. ఇరగదీసింది టాస్క్. ఎవరైతే రోహిణి ఎందుకు పని లేకుండా హౌస్ లో ఇన్ని రోజులుంది, వీకు ఎప్పుడో వెళ్ళిపోయి ఈ మాట ఎక్కువ పృథ్వీ నోట్లోంచే వినేవాళ్ళం. రోహిణి వీకు, నువ్వు ఈ హౌస్ లో వేస్ట్, ఇవన్నీ ఎక్కువ పృథ్వీ నోట్లోంచే విన్నాం. అదే పృథ్వీ చేతిలో గెలిచేసింది. అదే పృథ్వీ ఓటమి, అసలు భయంకరమైన ఓటమి పృథ్వీకి. సో రోహిణి మాత్రం ఎవరైతే తన ఆడట్లేదు, ఎందుకుందో హౌస్ లో నామినేషన్స్ లో లేదు కాబట్టి ఉంది అన్న వాళ్ళందరికీ మాత్రం ఒకే రోజు లెసన్ చెప్పేసింది. నెక్స్ట్ లెవెల్. నిజంగా శివంగిలాగే ఆడింది. ఆ సాంగ్ పర్ఫెక్ట్ అనమాట. లైవ్ చూసిన వాళ్ళకి ఇంకా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే టాస్క్ చాలాసేపు ఈవెన్ ఇప్పుడు తేజ ఉన్నాడా, తేజ ఊరికే మూవ్ అయిపోతూ అరుపులు అరుస్తూ అలా కష్టపడి ఉన్నంతసేపు కూడా చాలా అరుపులు అరుస్తూ అలా ఉన్నాడు. రోహిణి జస్ట్ అలా నుంచునే ఉంది. ఆ దెబ్బ తగిలిన కాల్తో అలా నుంచునే ఉంది. తేజాది మెయిన్ పాయింట్ ఏంటంటే ఫోకస్ కొంచెం తగ్గిపోయింది తంది. ఊరికి అటు ఇటు అక్కడికి యష్మి చెప్తానే ఉంది. అయినా కానీ ఫోకస్ చాలా తగ్గిపోయింది. వీళ్ళిద్దరూ పృథ్వీ ఇద్దరు చాలా ఫోకస్ తో దాని మీదే ఫోకస్ ఉంచారు. ఇద్దరు బాగా ఆడారు. జస్ట్ పృథ్వీ అలాంటి మాటల వల్ల అలా అనిపించింది, కానీ పృథ్వీ కూడా చాలా బాగా ఆడాడు. సో ఇది నెక్స్ట్ ఈ రోజు ఎపిసోడ్ లో నాకు బాగా నచ్చిన ఎవరంటే మన టాప్ 2 నిఖిల్ అండ్ గౌతమ్. ఇద్దరే అబ్బా, ఇద్దరే. చాలా విషయాల్లో వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే ఇద్దరే సూపర్ అంటే సూపర్ నచ్చారు నాకు వీళ్ళిద్దరు. వీళ్ళు ఇప్పుడు లాస్ట్ టైం నిఖిల్ విషయంలో కొన్ని నిందలు వేసి వెళ్ళిపోయారు కదా కొంతమంది. అప్పుడు గౌతమ్ తన శత్రువైన నిఖిల్ దగ్గరికి వెళ్ళాడా. 2 అదే శత్రువైన నిఖిల్ గురించి యష్మితో క్వశ్చన్ చేశాడు. నువ్వు ఈ విషయాన్ని క్లియర్ కట్ గా చేసుకోకపోవడం నీ వైపు నుంచి తప్పు ఉంది అని చెప్పేసి క్వశ్చన్ చేశాడు. అయిపోయిందా. ఈ రోజు నిఖిల్ రోహిణి గెలిస్తే ఏడుస్తున్నాడు. అది కూడా అబద్ధమమ్మా, ఇది కెమెరా పర్ఫార్మెన్స్ అని ఎవరైనా అంటే ఇంక వాళ్ళు నేనేం చేయలేను. అది నిజం. అక్కడ పృథ్వీ ఫీల్ అవుతుంటే నువ్వు వెళ్ళి ఫస్ట్ వెళ్ళకు అని పిలిచాడు. లాస్ట్ లో శివంగి సాంగ్ వేసినప్పుడు వెళ్ళకు అని పిలిచాడు. ఆ తర్వాత సర్లే నువ్వు వెళ్ళి కూర్చో అని. అక్కడ ఆ రోహిణి ఎంజాయ్ చేస్తుంటే నిఖిల్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఏడుపు వస్తుంది. అది నిజం అబ్బా, అది ఎవరైనా కెమెరా పర్ఫార్మెన్స్ అయితే నేనే అని అంటే నేనేం చేయలేను. సూపర్ అంటే సూపర్ నిఖిల్ అండ్ గౌతమ్.
గౌతమ్ తన రోహిణిని పొగుడుకున్నాడు, తనతో బాగా ఉండే రోహిణిని పొగుడుకున్నాడు, వచ్చాడు తన శత్రువు అయిన పృథ్వీని ఊరుకోబెట్టాడు భుజం తట్టి. అందుకే వీళ్ళిద్దరూ నిఖిల్ అండ్ పృథ్వీ ఇద్దరు నచ్చారు అబ్బాయి ఈరోజు. ఇద్దరిద్దరు చాలా విషయాల్లో ఈ కంపారిజన్ వీళ్ళిద్దరు విషయంలో ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటున్నారు వీళ్ళిద్దరు. ఇద్దరు విన్నింగ్ మెటీరియల్సే. ఇద్దరులో ఎవరు విన్ అయినా నేనైతే చాలా హ్యాపీ. ఇద్దరులో ఎవరు విన్ అయినా నేను చాలా హ్యాపీ. అంత చాలా విషయాల్లో మంచి ఇద్దరు కూడా ఒక మంచి మానవత్వం ఉన్న గుణాలు కనిపిస్తాయి చాలా సందర్భాల్లో. ఇంతకుముందు ఈవెన్ రోహిణికి ఈరోజు నిఖిల్ ఫస్ట్ వేయలేదు కదా. ఎందుకు వేయలేదు అనుకుంటున్నారు? ఫస్ట్ రోహిణి జోలికి వెళ్ళలేదు. ఎందుకు వేయలేదంటే తను మాట ఇచ్చాడు రోహిణికి వేయినా అని. కానీ లాస్ట్లో పృథ్వీ వర్సెస్ రోహిణి వీళ్ళిద్దరిలో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు తనేమి మూలను కూర్చోకుండా నేను ఎందుకులే గోడ మీద బల్లిలాగా ఇద్దరిలో ఎవరికి వేయకుండా వెనకాల కూర్చుంటాను అని అనకుండా క్లియర్గా తన డెసిషన్ పృథ్వీకి ఇచ్చాడు. పృథ్వీ దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి. అది కరెక్ట్ కూడా. అక్కడ నిఖిల్ అలాగే చెయ్యాలి. అంతేకాని నేను మాట ఇచ్చాను కదా అని పృథ్వీని వదిలి రోహిణి దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరికి మాట ఇచ్చున్నాడు. పృథ్వీకి ఎప్పటి నుంచో మాట ఇచ్చున్నాడు. రోహిణికి జస్ట్ లాస్ట్ వీక్ ఇచ్చాడు. పృథ్వీకి ఫస్ట్ నుంచి మాట ఇచ్చాడు. ఇప్పటివరకు ఏం చేయలేదు పృథ్వీకి. అది ఉన్న తన మనసులో ఖచ్చితంగా పృథ్వీకే హెల్ప్ చేయాలి నిఖిల్. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ఇద్దరిని పొగుడుతారు. ఇద్దరు సూపర్ గా ఆడుతున్నాడని నిఖిల్ పొగుడుతుంటే విష్ణు వచ్చి అవ్వా అంటుంది. అది చాలా తప్పు అనిపించింది. దానికి కూడా నిఖిల్ అంటాడు నేను స్పోర్ట్ మ్యాన్ షిప్ చూపిస్తాను అని అంటాడు. ఇక్కడ కూడా నిఖిల్ కరెక్ట్. అసలు ఇద్దరిని పొగడ్డం అన్నది పొగడాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా చాలా కష్టపడి ఆడారు. సూపర్ అనిపించింది నాకు ఈ రోజు. నిఖిల్ అండ్ గౌతమ్ అండ్ ఆ టాస్క్ దగ్గరికి వచ్చేటప్పటికి మాట్లాడుకుందాం. ఆ టాస్క్ లో క్లియర్ గా రూల్ ఉందమ్మా. ఒకళ్ళు 2 స్కూప్లు ఒకళ్ళు దాంట్లో వేయాలని రూల్ క్లియర్ గా ఉంది. అండ్ ప్రేరణ వచ్చి వేస్తుంటే గౌతమ్ ఆగు అన్నాడు, యష్మి ఆగు అన్నది. అయినా వినకుండా నేను పెద్ద చాలా తెలివైన దాన్ని అన్నట్టు ఉంచేసింది. ఇక్కడ మిస్టేక్ అంత గొడవలు అయ్యి పృథ్వీ చాలాసేపు ఒక స్కూప్ ఎక్కువ బరువు మొయ్యాల్సి రావడానికి మెయిన్ రీజన్ ప్రేరణ. ఎందుకంటే అక్కడ గౌతమ్ ఆగమంటున్నాడు. ఎందుకంటే రూల్ బుక్ చదివింది తాను 2-3 సార్లు చదివి చెప్పాడు. అండ్ యష్మి ఆగు వెయ్యొద్దు అంటే నేను చాలా తెలివైన దాన్ని, నాకు బాగానే టాస్క్ అర్థమైపోయింది అన్నట్టు వాళ్ళ మాట వినకుండా వేసేసింది. ఇక్కడ ఈ అమ్మాయి వేస్తే నవీల్ యష్మి మీద గొడవ పడితే ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఊరికే బుర్ర తినేస్తుంటే ఆ పిల్లకి కన్ఫ్యూజ్ అయిపోదా? ఆ కన్ఫ్యూజ్ అయిపోయి నెక్స్ట్ రౌండ్ లో అవినాష్ వచ్చినప్పుడు అవినాష్ని సెకండ్ది ఆపించేసి అవతల దాంట్లో వేయించవచ్చు. కానీ వేస్తుంటే ఓకే అనేసింది. ఎందుకు అనేసింది? ఈ కన్ఫ్యూజన్ లో. అంతేగా అక్కడ ఏదో బయాసిడ్ చేయాలని కాదు. యష్మి బయాసిడ్ చేయాలని అనుకోలేదు. ఊరికే కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు నబీల్ నాన్ స్టాప్ మాట్లాడుతుంటే ఈ పిల్లకి ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యేసే అన్నది. అక్కడ యాక్చువల్ గా అవినాష్ రెండోది వేస్తున్నప్పుడు ఆపేసి యువతలు తేజ దాంట్లో వేపిస్తే అయిపోయేది. బట్ దానివల్ల వచ్చిన నష్టం లేదు. కాకపోతే ఒక స్కూప్ ఎక్కువసేపు మోసాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రేరణ వచ్చినప్పుడు ఇద్దరిని ఈక్వల్ చేసేసింది. మళ్ళీ సేమ్ వేసేసి. బట్ అప్పుడు వరకు ప్రేరణ వచ్చి మళ్ళీ ఇద్దరికి చెరో స్కూప్ వేసే వరకు పృథ్వీ ఒక స్కూప్ ఎక్స్ట్రా బరువు మోసాడు. అది మాత్రం నిజం. కాకపోతే ఆ లోపు కనుక పడిపోయి ఉండుంటే పృథ్వీకి అన్యాయం జరిగినట్టు అయి ఉండేది. పడకుండా ఆ బ్యాలెన్స్ బాగానే చేసుకున్నాడు కాబట్టి అన్యాయం అయితే జరగలేదు. కానీ ప్రేరణ చేసిన మిస్టేక్ అది యష్మి చేసిన మిస్టేక్ కాదు. యష్మి బయాస్డ్ అవ్వలేదు. కానీ వీళ్ళు ఊరికే పదే కన్ఫ్యూజ్ చేస్తుంటే, లేదంటే అవినాష్ టైంలోనే కొంచెం కన్ఫ్యూజ్ చేయకుండా అమ్మాయిని వదిలేస్తే ఆమె కొంచెం ఆలోచించుకుని యువతలు వేపించేదేమో. బట్ యష్మి మాత్రం బయాస్డ్ అయితే చేయలేదు. జస్ట్ మధ్యలో కొంచెం కన్ఫ్యూజ్ అయిందా? కన్ఫ్యూజ్ అవడానికి అసలు మెయిన్ రీజన్ జరగడానికే ప్రేరణ ఊపుకుంటూ నేను తోపుని నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి వచ్చేసింది. అక్కడ ఇద్దరు ఆగమంటున్నారు. యష్మి ఆగమన్నది, గౌతమ్ ఆగమంటే పట్టుకెళ్ళి వేసేసింది. నేను చాలా తెలివైన దాన్ని. నాకు మళ్ళీ వేసేసి కూడా తిప్పుకుంటూ నేను చేసింది కరెక్టే అని తిప్పుకుంటూ వెళ్తుంటే అప్పుడు గౌతమ్ వెళ్ళి బుక్ తెచ్చి మళ్ళీ చదివి అమ్మ తల్లి 2 స్కూప్లు ఒకే కొండలో వేయాలి క్లియర్గా ఉందని మళ్ళీ చదివి వినిపించిన తర్వాత కూడా వీళ్ళు అడుగుతున్నారు, నువ్వు చెప్పు నీ 2వ స్కూప్ తేజాకు వేసుండ, 2వ స్కూప్ ఏదైతే పృథ్వీకి వేస్తావో అది నువ్వు ఇప్పుడు 2 స్కూప్లు నీకు ఛాన్స్ ఉంటే నువ్వు పృథ్వీకి వేసేదనవా తేజాకు వేసేదనవా అంటే చాలాసేపు చెప్పలేదు తెలుసా. చాలాసేపు వాళ్ళు అలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. తిని మాట్లాడదు, అలాగే చూస్తుంది. చెప్పు నువ్వు ఎవరు ఇద్దరిని 2 ఒకరికి వేయాలంటే పృథ్వీకి వేసేదాన్ని ఎవరు తేజాకు వేసేదాన్ని చెప్పు, దాన్ని బట్టి నెక్స్ట్ దానికి వేయొచ్చు అంటే చెప్పదు. చాలాసేపు విసిగించింది. అలాగే నిలబడి ఉన్నది. ఎప్పుడుకో చెప్పింది లాస్ట్కి నేను తేజాకి వేసేదాన్ని అని చెప్పేసి. సో ఫైనల్లీ అదైతే ప్రాపర్గానే జరిగిందిలే టాస్క్. ఆ ఒక్క మిస్టేక్ వల్ల చాలాసేపు గందరగోళం అయింది. సో ఇది ఆ టాస్క్ మాత్రం అదిరిపోయింది. ముగ్గురు చాలా బాగా ఆడారు. తేజ తనకు ఒప్పుకున్నంత సేపు తను బాగా ఆడాడు. వీళ్ళిద్దరూ ఎరగదీశారు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆటోలో ప్రయాణం టాస్క్ దగ్గరికి వచ్చేటప్పటికి
ఇక్కడ తేజాన్ని తోస్తారు ఫస్ట్, సెకండ్ రోహిణిని తోస్తారు, వీళ్ళిద్దరిని తోస్తారు కాబట్టి వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు అంటే నేను ఒప్పుకోను. గ్రూప్ గేమ్ కాదు, ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా వీళ్ళకి ఛాన్స్ వస్తే ఫస్ట్ వాళ్ళనే తోద్దరు కానీ వీళ్ళు తోసుకోరు. కాబట్టి వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టే, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టే. వాళ్ళ ప్రియారిటీస్ వాళ్ళకున్నాయి, వీళ్ళ ప్రియారిటీస్ వీళ్ళకున్నాయి. నెక్స్ట్ యష్మిని పడేయాలా విష్ణుని పడేయాలా అన్నది పృథ్వీ కావాలంటే యష్మిని ఉంచుకుని విష్ణుని పడేయచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యి ఉన్నది కాబట్టి. కాకపోతే విష్ణు తన టీషర్ట్ని చింపేసింది అన్న ఫీలింగ్ పృథ్వీకి ఉంది. అండ్ కానీ అంతకు ముందు రోజు యష్మి పృథ్వీ ఎక్కడ కాల్ కింద పెట్టేస్తాడా అని తన దగ్గరికి రమ్మని మాత్రం యష్మి చాలా ఫ్లోలో ఒక బాండ్ ఉండడం వల్ల పిలిచింది. అది కొంచెం గుర్తుపెట్టుకుని ఉండుంటే బాగుండేది పృథ్వీ అని అనిపించింది. బట్ ఆ తర్వాత కూర్చున్న తర్వాత యష్మి అంతకుముందు అంటే నిన్న ఆ బ్యాలెన్స్ టాస్క్ అయిన తర్వాత నీ మీద కాల్ రా, నేను స్ట్రాటజీతోనే పెట్టాను, నువ్వు పడిపోతావు అన్నట్టు చెప్పిందంట. ఆ అమ్మాయి పాపం ఏది ఇక్కడ ఉంచుకోదు, తన ఏ స్ట్రాటజీ చెప్పినా బయటకు చెప్పేస్తుంది. ఎక్కువ నెగిటివ్ అవడానికి కూడా మెయిన్ రీజన్ అదే. తనేం చెప్పక్కర్లేదు, పొరపాటుని బ్యాలెన్స్ చేసుకోవడానికి నీ మీద కాల్ పెట్టానంటే ఆ పిల్లడు తెలుస్తుంది ఆ పృథ్వీకి. లేదురా ఫస్ట్ అయితే నేను పిలవడం మాత్రం నేను ఒక ఫ్రెండ్షిప్ అనుకుని పిలిచాను, కానీ ఆ తర్వాత నాకు నెక్స్ట్ పాయింట్స్ వస్తాయని నీ మీద కాల్ పెట్టాను స్ట్రాటజీ అని చెప్పింది. చెప్పాల్సిన అవసరమే లేదు. సో తను నువ్వు అలా చెప్పావు కదా, స్ట్రాటజీ కోసమే చేసావు అని చెప్పావు కదా, సో అందుకే నేను ఇక్కడ అంత ప్రిఫరెన్స్ ఇవ్వలేదు అన్నట్టు చెప్పాడు. సో అది దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. రెండు రోహిణి అండ్ విష్ణు గొడవ దగ్గరికి వచ్చేటప్పటికి రోహిణి ఏమంటుందంటే నువ్వు క్యారెక్టర్ అన్నావు కాబట్టి నేను రివర్స్ అయ్యాను అని అంటుంది. కానీ విష్ణు క్యారెక్టర్ అన్న వర్డ్ విష్ణు యూజ్ చేసింది, బట్ రోహిణి ఆ వర్డ్ యూజ్ చేయకుండానే తాంటు మారుతుంది వెనకాల నుంచి. నువ్వు పృథ్వీ కోసం చేస్తావు అని అది ఏమంటారు తెలుగులో ఏమంటారు రావట్లేదు, అది చేస్తుంది అనమాట, పోక్ చేస్తుంది వెనకాల నుంచి. దానివల్ల తిన్న నోట్ల నుంచి క్యారెక్టర్ అన్న వర్డ్ వచ్చింది, కానీ తను చేస్తున్న పని కూడా అది అవతల నుంచి. సో ఇద్దరు వైపు నుంచి తప్పులు ఉన్నాయి. ముందు స్టార్ట్ చేసింది రోహిణియే, ఊరికే ఆ పోక్ చేస్తుంది, నువ్వు పృథ్వీకి ఇంపార్టెన్స్ ఇస్తావు అన్నట్టు పోక్ చేస్తుంది. అండ్ రెండు, నేను నిఖిల్తో లవ్ ట్రాక్ నడపడానికి ట్రై చేశాను, ఆ ప్లాన్ సక్సెస్ అవ్వక పృథ్వీని పట్టుకున్నాను అని అది ఒక ప్లాన్, నువ్వే నాకు చెప్పేవా అంటుంది. మరి ఇది ఎప్పుడు జరిగిందో ఈ విషయం కొంచెం గట్టిగా స్టాండ్ తీసుకుని వీకెండ్ నాగార్జున గారిని అయినా నేను అలా ఒకవేళ తను చెప్పుండకపోతే నాగార్జున గారిని అయినా నేను ఎప్పుడు చెప్పానా క్లిప్ వేయమని అడగాలి. లేదంటే విష్ణు తప్పు అవుతుంది. తను ఏమంటుంది, నువ్వు చెప్పావు నాకు అంటుంది. నేను చెప్పలేదు అన్నంత క్లారిటీ ఈ అమ్మాయి నుంచి రావట్లేదు, విష్ణు నుంచి రావాలి ఈ అమ్మాయి నుంచి. నేను అలా అనలేదు, నేనేం నిఖిల్తో లవ్ ట్రాక్ నడపాలన్న ప్లాన్ నేనేం వెయ్యలేదు. ఈ విషయం కనుక నిజంగా అనకపోతే గట్టిగా వాయిస్ అవుట్ చేసి అడగాలి. సో మనమైతే చూడలేదు, మరి అలా ఎప్పుడు అన్నదో. రోహిణి ఏమో నువ్వు అన్నవని ఎదురుగా ఫేస్ మీదే చెప్తుంది, ఇది ఎంతవరకు నిజం అన్నది మనం చెప్పలేము. ఒకవేళ నిజంగా అలా అనుకుంటే మాత్రం విష్ణు తప్పు. నిఖిల్తో లవ్ ట్రాక్ ట్రై చేశాను, అది దొరికి చేశాను అని కనుక విష్ణు అనుకుంటే తప్పు. నేను అనలేదని అనుకుంటున్నా. తిను ఏమన్నా ఫస్ట్లో నిఖిల్ మాట్లాడలేదు అలా ఏమన్నా చెప్పుంటది, కానీ ఇలా లవ్ ట్రాక్లు ట్రై చేశాను అని చెప్పుండదని నేను అనుకుంటున్నా. బట్ ఈ అమ్మాయి పెద్ద గట్టిగా స్టాండ్ తీసుకుని ఉంటే బాగుండేది విష్ణు. నేను అలా ప్లాన్ చేయలేదు కదా, ప్లాన్ అని ఎందుకు అన్నావు అని ఏదో క్వశ్చన్ చేసింది, వెళ్ళి గొడవ పడడానికి ట్రై చేసింది. బట్ అంత క్లియర్గా లేదు. క్లియర్గా నేను ఎప్పుడు చెప్పాను నీకు ఇలాగ నిఖిల్తో లవ్ ట్రాక్ నడపాలనుకుంటున్నాను అని నీతో ఎప్పుడు చెప్పాను అని దాని మీద ఒక స్టాండ్ తీసుకుని ఉంటే బాగుండేది విష్ణు అని నాకు ఆ విషయంలో అనిపించింది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి తర్వాత యష్మి ఏడుస్తుంది, నేను ఒంటరి అయిపోయాను అని ఏడుస్తుంది. కానీ యష్మి ఇక్కడ ఫీల్ అవుతుంది వీళ్ళ టాస్క్ అయిన వెంటనే. ఏం టాస్క్ తను ఎప్పుడు ఏడ్చింది, వాటర్ టాస్క్ అయిన తర్వాత అనుకుంటా కదా యష్మి ఏడుస్తుంది. వాటర్ టాస్క్ అయిన తర్వాత అనుకుంటా ఆ అమ్మాయి ఏడుస్తుంటే నేను ఒంటరి అయిపోయిన ఫీలింగ్ వస్తుందని ఏడుస్తుంది. కానీ వాటర్ టాస్క్ అయిపోయినప్పుడు రోహిణి నిఖిల్ వెళ్ళి ఆ అమ్మాయిని అసలు నిజంగా నిఖిల్ని ఎంత మెచ్చుకోవాలంటే అన్ని నిందలు పడినప్పుడు కూడా యష్మి బాధపడుతుంటే వెళ్ళి తను ఓదార్చుతున్నాడు చూడు, ఇలా హక్ చేసుకుని. ఎవరైనా అయితే అయిపోబోయే మళ్ళీ ఇక్కడ ఇది నేను ఇలా హక్ చేసుకుంటే బయట ఏం కంప్లైంట్ పోతాయో అని ఆలోచిస్తారు. పాప మా పిల్లోడు జెన్యున్ గా వచ్చి తన సపోర్ట్ యష్మికి ఇచ్చాడు. అయినా కానీ యష్మి లోపలికి వెళ్ళి ఒంటరి అయిపోయినని ఫీల్ అవుతుంది. అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని అనిపించింది, ఎందుకంటే వాళ్ళు బాగానే ఉన్నారు. బట్ ఒక్క ప్రేరణ మాత్రం ఆ షర్ట్ చెరగడం గురించి లైవ్ లో మాట్లాడింది. నాకు ఆ విషయంలో యష్మి మీద చాలా కోపం ఉంది అని చెప్పేసి నిఖిల్తో మాట్లాడుతుంది అనమాట. ఇది ఒకటి జరుగుతుంది లైవ్ లో. సో ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ టాస్క్ కూడా రోహిణి ఇరగదీసింది. అసలు ఇరగదీసింది ఆ అమ్మాయి టాస్క్.
మామూలుగా కాదు. ఒకేసారి 6 పట్టుకెళ్ళిపోయి చాలా చాలా బాగా ఆడింది, చాలా బాగా ఆడింది. నెక్స్ట్ పృథ్వీ ఆడాడు. అండ్ తేజది పడేయకపోతే మాత్రం మేబీ తేజ ఫస్ట్ లోకి వచ్చేసి ఉండేవాడేమో. ఇక్కడ విష్ణు పడేస్తే తేజ ఒక మాట అంటున్నాడు. తేజ అంటున్నది ఏంటంటే ఆట ఆడటం కాదు, ఎలా ఆడామో అన్నది ముఖ్యం. ఇక్కడ తేజ ఏం లేదబ్బా, నెగిటివ్ గా తన తెలివితేటలతో ఒకళ్ళని నెగిటివ్ గా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ తేజ విష్ణుని నెగిటివ్ గా పోర్ట్రే చేయడానికి ఆడియన్స్ దృష్టిలో ట్రై చేస్తున్నాడు, అంతకు మించి ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ రూల్లో క్లియర్ గా ఉంది, వీళ్ళు ఏమి ఫస్ట్ ఒకరినొకరు తోసుకోవద్దు, ఇలా ఏం మాట్లాడుకోలేదే. ఒక మాట మాట్లాడుకున్నాం, యష్మి మటుకి యష్మి గలీజ్ ఆట ఆడాలంటే ఫస్ట్ నుంచి ఆడతామని ఇలా ఏమనుకోలేదు. ఒకరినొకరు తోసుకోవద్దు అని ఏమి అనుకోలేదు వాళ్ళు. ఏమో మధ్యలో ఒకసారి విష్ణు నాకు ఇలా తొయ్యడం నచ్చట్లేదు అని ఏమన్నా అని ఉంటుంది, కానీ వీళ్ళేమి ఒకరు తోసుకోకూడదని ఏం చెప్పలేదు. చాలా క్లియర్ గా చెప్పిన రూల్ ఏంటంటే మీరు అక్కడ ఏవైతే క్యామ్స్ ఒకసారి వేసేస్తారో ఇంకా అవి టచ్ చేయకండి, మీలో మీరు పడేసుకోవడాలో ఏమైనా చేసుకోండి. ఎందుకంటే రూల్ ప్రకారం మీ దాంట్లో ఎక్కువ ఉండడం చూసుకోవడం ఎంత ఇంపార్టెంటో అవతల వాళ్ళ దాంట్లో తక్కువ ఉండేలా చేసుకోవడం కూడా మీ ఇంపార్టెన్స్ మీరు చూసుకోవాలి అని. అంటే మీరు పడేసుకోవచ్చు అని, అంతేగాని వీళ్ళేమి ఒక చోట కూర్చుని మీటింగ్ పెట్టుకుని మనం ఒకరిని పడేసుకోవద్దు అని ఏం చెప్పుకోలేదు. ఇందులో మరి ఆట ఆడడం ముఖ్యం, వాళ్ళు ఏమైనా రూల్స్ ఇస్తారు కానీ ఆ రూల్స్ మనం ఎలా ఆడేమన్నది ముఖ్యం. ఇదంతా కూడా ఆడియన్స్ లో నెగిటివ్ గా పోర్ట్రే చేయడానికి ట్రై చేయడం తప్ప ఏం కాదు. అసలు ఆ టాస్క్ లో అలాంటి వీళ్ళేమి కూర్చుని ఒకరినొకరు తోసుకోవద్దని మాట్లాడుకోనే లేదు అసలు. జస్ట్ అది వెళ్ళింది నార్మల్ గా. ఫస్ట్ లో చాలాసేపు వీళ్ళకి ఒకరినొకరు తోసుకునే అవసరమే రాలేదు. సో లాస్ట్కి వచ్చేటప్పటికి విష్ణుకి అక్కడ గ్లాసులు లేవు, తనకు ఐడియా వచ్చింది తోయాలని, తోసింది, సింపుల్. కాకపోతే ఇక్కడ తను చేసిన ఒకే ఒక మిస్టేక్, ఆ తర్వాత నబీల్ కూడా ఇదే అంటాడు. విష్ణు చేసిన మిస్టేక్ ఏంటంటే తేజను తోసింది తను ఏదో రీజన్స్ చెప్పుకుంది. నేను లైవ్ చూసినప్పుడు అనుకున్నా ఆ టైంకి ఇంకా పృథ్వీ పృథ్వీని తొయ్యలేదు అని అనుకున్నా, కానీ అప్పటికి వేస్తాడు, పృథ్వీ కూడా వేస్తాడు. అక్కడ గ్లాసులు లేవు కానీ తను తొయ్యకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. కానీ ఈ తొయ్యాలన్న ఐడియా విష్ణుకి వచ్చింది, తోసింది. తన ఏమో అంత నెత్తి బ్రెయిన్ అంటది కానీ నెత్తి బ్రెయిన్ ఏం కాదు, తన తెలివితేటలు ఉన్నాయి. సో ఇక్కడ తొయ్యడానికి ట్రై చేసినప్పుడు యష్మిది చేయకుండా తేజ చేస్తుంది, తేజ చేసిన తర్వాత యష్మిది చేస్తుంది, యష్మి చేసిన తర్వాత తేజ దగ్గరికి వెళ్ళి ఏమంటదంటే నేను అసలు యష్మిది తొయ్యకూడదని అనుకున్నాను కానీ మీరు గ్రూప్ గేమ్ అంటున్నారని నేను తోసాను అంది. ఇది ఆ అమ్మాయి యూజ్ చేసిన మైనస్ వర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి గ్రూప్ గేమ్ ఆడుతుందని ఎవరో అనలేదు. గ్రూప్ గేమ్ అన్నది మిగిలిన ముగ్గురిని, ఈ అమ్మాయిని కలపలేదు. సో ఇక్కడ పట్టుకెళ్ళి ఎవరి దగ్గర అయితే అనకూడదో తేజ దగ్గర నువ్వు గ్రూప్ గేమ్ అంటావు అని నేను యష్మి తోసాను లేకపోతే తొయ్యలేను తొయ్యకపోయేదాన్ని అన్నది. అంటే ఇక్కడ నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావని నువ్వే ఒప్పుకుంటున్నావు, లేదంటే నేను యష్మి తోసేదాన్ని కాదు అంటుంది. మరి అంటే యష్మి విషయంలో ఒకటి తేజ విషయంలో ఒకటి చేయొద్దు కదా. నువ్వు గేమ్ అన్నప్పుడు తేజని తోసావు, యష్మిని తోసావు, ఓకే. అంతేగాని నేను యష్మి తొయ్యకపోదును మళ్ళీ మీరు గ్రూప్ గేమ్ అంటారని తోసాను అంటే నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని భయపడి తోసావు, లేదంటే తొయ్యవు అని చెప్తున్నావు. అంటే నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నాను అని యాక్సెప్ట్ చేస్తున్నావు. నబీల్ కూడా అదే అంటాడు తర్వాత. నువ్వు చేసిన మిస్టేక్ ఏంటంటే గ్రూప్ గేమ్ అంటున్నారు కాబట్టి నేను తోసాను లేకపోతే తొయ్యకపోయేదాన్ని అంటున్నావు, అది మిస్టేక్ అని చెప్పేసి. అదొక్కటి విష్ణు చేసిన మిస్టేక్. నువ్వు తోసావా ఓకే, అంతేగాని గ్రూప్ గేమ్ అంటున్నారు కాబట్టి తోసాను అంటే కావాలని బయట ఆడియన్స్కి నేను గ్రూప్ గేమ్ ఆడలేదని చూపించుకోవడానికి చేసినట్టు అని అనిపించింది. సో ఇది అక్కడ విష్ణు చేసిన మిస్టేక్ అదొకటే, అంతేగాని తొయ్యకూడదన్న రూల్ ఏం లేదు. వీళ్ళేమి కూర్చుని మనల్ని ఒకరినొకరు తోసుకోకూడదని ఏమి మీటింగ్లు పెట్టుకుని మాట్లాడుకోలేదు. టాస్క్ స్టార్ట్ అయింది, ఆడారు అంతే. ఇది నెక్స్ట్. సో నెక్స్ట్ కుండ టాస్క్ గురించి మాట్లాడేసుకున్నాము. ఈ టాస్క్ లో మాత్రం రోహిణి ఇరగదీసిందబ్బా ఓ రేంజ్. ఒకేసారి 5 ఫస్ట్ రౌండ్ తక్కువ పట్టుకెళ్లారు. సో ఆ తర్వాత క్లారిటీ వచ్చింది, ఎక్కువ పట్టుకెళ్లారు. కానీ మధ్యలో ఒక రెడ్ రిబ్బన్ కట్టాడు, దానికి రెడ్ స్టిక్కర్ వేసాడు. అంటే రెడ్ స్టిక్కర్ యువతలు పట్టుకోవాలని ఏదో ఫస్ట్ వాళ్ళు ప్లాన్ చేసుకుని ఉండుంటారు. బట్ వాళ్ళు బిగ్ బాసే వీళ్ళకి సరిగ్గా కన్వే చేయలేదు అది. సో వీళ్ళు ఈ తెడ్డు దగ్గర పైన పట్టుకున్నారు. అదే కనుక వెనకాల పట్టుకుని ఉంటే ఒకే రౌండ్ లో అన్నేసి గ్లాసులు వచ్చేవి కాదు. కొంచెం దగ్గరికి పట్టుకోవడం వల్ల ఎక్కువ గ్లాసులు. ఇప్పుడు వెనక పట్టుకుంటే ఊగిపోతుంది కదా, ఊగిపోయి తక్కువ గ్లాసులు తెచ్చుకునేవారు. సో వీళ్ళు ఎప్పుడైతే తెడ్డుకి దగ్గర వరకు చేయి పెట్టి పట్టుకున్నారో అందుకు ఈజీ అయిపోయింది వీళ్ళకి 6-7 పట్టుకోవడం. సో ఆ రూల్ బిగ్ బాసే పెట్టలేదు అందులో ప్రాపర్గా. ఇలా రెడ్ స్టిక్కర్ వెనకాల మాత్రమే మీరు పట్టుకోవాలి, ముందుకు రాకూడదు అన్న రూల్ పెట్టలేదు. సో సంచాలకు కూడా ఆ రూల్ ఫాలో అవ్వలేదు. సో ఇది ఆ టాస్క్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమైనా ఉన్నాయో ఒక్క నిమిషం. లాస్ట్ లో మళ్ళీ వీళ్ళు మాట్లాడుకుంటారు. ఒక్క నిమిషం, లాస్ట్ లో మాట్లాడుకున్నది చెప్పే ముందు ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయని చెప్తా.
లాస్ట్లో ప్రేరణ అంటది అందరికి త్రీ టైమ్స్ ఛాన్స్ ఇచ్చింది, నాకు ఇవ్వలేదు. ఎందుకంటే నేను అవినాష్ మిగిలాము, ఒకవేళ మా ఇద్దరికి ఛాన్స్ ఇస్తే మేము పృథ్వీ దాంట్లో వేసేస్తాం మేమిద్దరము. సో అందుకు పృథ్వీ పడిపోతాడు కాబట్టి మా ఇద్దరికి ఛాన్స్ ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు ఛాన్స్ అని ప్రేరణ అంటుంది అనమాట. అంటే ఆ టైంలో సంచాలక్ స్ట్రాటజీ యూజ్ చేసింది, నా ప్లేస్లో వేరే వాళ్ళని పంపింది, అప్పుడు పృథ్వీకి నష్టం జరగకుండా ఉంటుంది కదా అని అంటుంది అనమాట. ఏమో యూజ్ చేసిందేమో స్ట్రాటజీ ఆ టైంలో. బట్ లాస్ట్లో మాత్రం రోహిణి విన్ అయినప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నువ్వు అవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పింది. సో ఇది లాస్ట్లో మాత్రం ప్రేరణ అన్న మాటల ప్రకారం యూజ్ చేసింది స్ట్రాటజీ, అందుకే నన్ను అందరినీ త్రీ టైమ్స్ పంపింది, నన్ను పంపలేదు లాస్ట్ టైము అని చెప్పేసి అంటుంది. మేబీ ఒకవేళ అలా చేసి ఉంటే ఆ స్ట్రాటజీ యూజ్ చేసి ఉంటుంది తను యష్మి. అంటే ఒకవేళ ఇద్దరు వెళ్ళిపోతే ఈజీగా పృథ్వీ అవుట్ అయిపోతాడు కదా, సో అక్కడ స్ట్రాటజీ యూజ్ చేసి ఉంటుంది. సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇప్పటి నుంచి ఏం జరిగింది అన్నది పొద్దున పెడతా, అలాగే ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నది అన్నది కూడా పొద్దున్నే వీడియో పెడతాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ తీసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ రోజు హౌస్లో ఏం జరిగాయి అన్నది కూడా నేను రేపు పొద్దున్నే 6 o'clock వీడియో అప్లోడ్ చేస్తా. టాటా బై.